హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాండ్ వర్క్ క్లాస్ 22. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇది డైమండ్ మిర్రర్ ఎలా కుట్టాలని సంధ్య గారు అయితే అడిగారు ఈ సిస్టర్. అందుకని చెప్పి నేను ఎలా కుట్టాలని చూపిస్తున్నాను, మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పటివరకు ఇది చూడని వాళ్ళకి చూడండి. ఇలా మిర్రర్ పెట్టుకుని అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గమ్ముతో అతికించుకోండి, ఈజీగా ఉంటుంది. నేను గమ్ముతో అతికించలేదు, సో ఇలా అయితే అది అటు ఇటు అయితే వెళ్ళిపోతుంది. కానీ ఇది కుట్టొచ్చు, బట్ చూడండి కొంచెం కష్టంగా ఉంటుంది బిగినర్స్కి అయితే. ఇలా ఇలా వేసేయండి, ఇలా 4 వైపులు ఈ విధంగా అయితే మీరు 4 వైపులా ఇలా దారాన్ని అయితే ఇలా తీసుకోండి, ఇలా కుట్టేయండి. మళ్ళీ సేమ్ అలాగే ఇంకొక వరుస ఇలా కుట్టండి, సేమ్ అదే పద్ధతిలో ఇలా కుట్టేయండి. కింద నుండి తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇలా తీసుకొని ఇక్కడ కుట్టేయండి. ఇలా కుట్టి ఇక్కడ మిడిల్లో నుండి సూది తీసుకొని చూడండి, ఇటు నుండి తీసుకున్నాను, దారం అటు ఉంది ఇటు ఉంది. చూడండి ఇలా అయితే మీరు ఇప్పుడు సెకండ్ టైం వేసే కదా, అలా అయితే దారం తీసుకోవాలి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మనకి కుడివైపు సూది దారం ఉంటే ఎడం వైపు నుండి నార్మల్ దారం వచ్చి దానిలో నుండి సూది లాగాలి. బాగా అబ్జర్వ్ చేయండి, ఏ సూది ఎటువైపు ఉంటుంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఇది ఇక్కడ ఈ చివరన డైమండ్ షేప్ చివరన కిందకి దింపేసి మళ్ళీ సూది పైకి తీసుకొని నేను ఇటు సూది పెట్టుకొని అటు పక్కకి దారం పెట్టుకొని మిడిల్లో నుండి దారాన్ని అయితే సూది నుండి లాగుతున్నా. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఆ విధంగా కుడితేనే ఈ అల్లిక అనేది కరెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా. చూడండి, నేను ఎలా అయితే కుడుతున్నానో సేమ్ అలాగే కుట్టాలి. మనం ముందు వైపు కుడితే మనం ఏం చేయాలి, సూది దారం లెఫ్ట్ వైపు ఉంది, నార్మల్ దారం సూది నుండి బయటికి లాగే దారం రైట్ వైపు ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఈ మధ్యలో నుండి తీసి మళ్ళీ కిందకి దింపేస్తున్నాను నేను సూది అనేది. ఈ చివర్ల వరకు ఈ మూలలన డైమండ్ షేప్ మూలలన ఇలా దించేసేస్తున్నా. మళ్ళీ పైకి తీసుకొని ఈ విధంగా సేమ్ ఎలా అయితే కుట్టానో అదే విధంగా మీరు కంటిన్యూ చేయండి. చూడండి, ఇటువైపు దారం ఉంది, రైట్ హ్యాండ్ వైపు సూది దారం, లెఫ్ట్ హ్యాండ్ వైపు, రైట్ హ్యాండ్ వైపు నార్మల్ దారం ఉంది. జాగ్రత్తగా, చాలా ఈజీ అండి ఇది, చాలా అంటే చాలా ఈజీగా మీరైతే ఈ డైమండ్ షేప్ మిర్రర్ వర్క్ని కుట్టేయచ్చు. ఈ విధంగా అయితే ఈ మిడిల్లో నుండి తీసుకోవాలి. ఇక్కడ మిడిల్లో నుండి చూడండి ఎలా తీసుకుంటున్నాను. మిడిల్లో నుండి తీసుకొని ఇలా తీసుకొని కిందకి సూది దింపేసేయండి. అక్కడ ఆ మూల మీద వచ్చేకి దింపేసి మళ్ళీ పైకి తీసుకోండి. పైకి తీసుకొని మళ్ళీ సేమ్ అలాగే ఏ విధంగా అయితే మనం కుట్టామో సేమ్ అలాగైతే మీరు కుట్టాలి. చూడండి, ఇక్కడ చూడండి ఎలా తీసుకుంటున్నానో. ఫ్రంట్కి నేను ముందు కుట్టిన దానికి మన వైపు కుట్టుకున్న దానికి కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి. ఇది చాలా ఈజీ వర్క్. అర్థమైతే, అర్థం కాని వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, వర్క్ రావట్లేదు అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా ఈజీ ఈ వర్క్ అసలు. డైమండ్ మిర్రర్ని కుట్టడం అనేది హ్యాండ్తో. చూడండి, ఈ విధంగా అయితే మీరు కుట్టేసేయండి. ఇంతే, చూడండి ఎంత నీట్గా అయితే వస్తుందో అల్లిక అనేది. ఇలా మొత్తం కుట్టేసుకుని ఈ మూలలను మాత్రం ఏం చేస్తారంటే మధ్యలో నుండి తీసుకొని ఇది సేమ్ అలాగే కిందకి సూదిని దింపేయండి. మీకు ఏమన్నా ఇది ఊడుతుంది అని భయం ఉంటే ఆ మూలలకి మధ్యలో కూడా సూదిని కిందకి దింపి మళ్ళీ పైనుండి తీసుకోండి. ఇలా మొత్తం కుట్టేసేయండి. ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు మీరు ఈ విధంగా అయితే కుట్టేయండి. చూడండి, ఇలా తీసుకొని ఇలా కుట్టేసేయండి. మిడిల్లో నుండి దారం మధ్యలో నుండి పైకి లాగేయండి. ఇలా లాగేసేయండి. ఇంకా సూది అయిపోయింది కదా, ఇంకా సూదిని కిందకి దింపేసేయండి. సూదిని కిందకి దింపేసి ఇండి నాట్ ఎలా వేస్తారంటే ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. సింపుల్ అండి, ఏం లేదు. సూదిని కొంచెం పక్కకి మనకు కనిపించకుండా పక్క నుండి తీసి సూదిని పైకి తీసి పక్క నుండి చూడండి. నేను ప్రతి వీడియోలో మీకు ఇండి నాట్ ఎలా వేయాలి హ్యాండ్ వర్క్కి అనేది చూపిస్తున్నాను సింపుల్గా. దీనికైతే చూడండి అన్నిటికీ సేమ్ ఇంచుమించు అంతే అండి. ఇలా పైకి లాగి ఇండి నాటు ఇలా కిందకి దింపేయండి అక్కడే, కానీ కనిపించకుండా
కుట్టండి. అసలు కనిపించట్లేదు చూడండి నేను వేసిన కుట్టు. మళ్ళీ సేమ్ అలాగే అదే ప్లేస్లో ఫస్ట్ ఎక్కడి నుండి అయితే దారం తీసుకున్నామో అదే ప్లేస్లో నుండి మ్యాక్సిమం అలాగే తీసుకొని మళ్ళీ కిందకి దించేయండి. సూది అనేది దించి కిందకి లాగేసేయండి. ఇంకంతే, ముడి అనేది పడిపోతుంది. అసలు ఊడమన్నా ఊడదు. నేను కింద దారం అనేది కట్ చేసేస్తున్నా. మీకు డౌట్ ఉంటే ఇంకోసారి సేమ్ అలాగే ఇంకొకసారి అయితే దారం పైనుండి కిందకి దించేయండి, అయిపోతుంది. చూడండి అస్సలు ఊడట్లేదు. ఇంకంతే అంతే ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఎంత నీట్గా అనేది వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా మిర్రర్ అనేది కుట్టేసేయండి. చూడండి ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ వచ్చేకి. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ అన్నీ అందరికీ వెళ్ళాలి, అందరు చూడాలి, అలాగే మీకు రావాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లైక్ చేయండి. ఇక్కడ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది, అక్కడ ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. వెంటనే గంట సింబల్ వచ్చింది, దాని మీద ప్రెస్ చేయండి. కింద ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసుకున్నారంటే గంట సింబల్ ఓకే అయ్యి మనం ఏమి వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఆ వీడియో నచ్చితే నోటిఫికేషన్ చూసి మీరు చూడొచ్చు వెంటనే. అలా కామెంట్ చేయండి, షేర్ చేయండి.